శ్రవంతి గారు. నరేష్ గారు, ఈ యూనిట్‌లో అందరికంటే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంది మీరే అని వినపడుతుంది. ఎందుకంటే వరుస సినిమాలు హిట్లు అవుతున్నాయి మీరుంటే అని చెప్పేసి రెమ్యునరేషన్ పెంచారంట. నిజమేనా? లేదండి, అది వాస్తవం. వాళ్ళకి అది నిర్మాతలు చెప్పాలి. నేను ఎప్పుడు కూడా అండి, ఇప్పుడు కాదండి, ఇంకొక 10 సక్సెస్లు వచ్చినా కూడా సినిమా పట్టి నా రెమ్యునరేషన్ అడుగుతాను, కానీ దాని బడ్జెట్, దాని క్యాలిబర్, క్వాలిటీ నా క్యారెక్టర్ పట్టి అడుగుతాను తప్ప స్లాబ్ రేట్లు పెట్టడం నాకు ఇష్టం లేదండి. ఐఎమ్ నాట్ ఫర్ ద స్లాబ్ రేట్, బికాజ్ ఐఎమ్ ఫర్ ద ఫిల్మ్ ఫస్ట్ అండి. తర్వాత కొత్త డైరెక్టర్ వచ్చి ఒక లో బడ్జెట్ సినిమాలో నువ్వు మంచి డిఫరెంట్ రోల్ చేయాలన్నా కూడా ఐఎమ్ రెడీ అండి. ఐఎమ్ ఓపెన్ ఆల్ ద టైమ్, బికాస్ ఈ లైఫ్లో, ఈ టైంలో ఐ హ్యావ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్స్ మోర్ దెన్ ద మనీ. మనీ నాకు 4 రకాలుగా వస్తున్నాయి, చాలా బిజినెస్లు ఉన్నాయి. ఆయన చూడండి డబ్బేం కాదు. సో ద థింగ్ ఈజ్, అసలు ఎప్పుడు ఏ రోజు కూడా ఇంత కావాలి అంత కావాలని అడిగిన వ్యక్తి కాదు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మనం డిసైడ్ చేసుకునే, సార్ ఇంత ఇంత అయితే మాకు ఎమికబుల్గా మేము మాకు హ్యాపీగా ఉంటుంది సార్ అంటే ఆయన ఏం చెప్పినా కూడా ఒప్పుకునే వ్యక్తి నరేష్ గారు.